హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిర్యానీ చేయడం కోసం సింపుల్గా, ఎక్కువ కాదు, హడావిడి లేకుండా చాలా నీట్గా, రుచిగా ఎలా చేసుకోవాలి అన్నది చూపిస్తాను చూడండి. ముఖ్యంగా మనం ఏ కర్రీకైనా, బిర్యానీకైనా, పలావ్కైనా కానీ మసాలా దినుసులు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అవి మనకి ఏదైనా ఒక్కటి మిస్ అయినా కానీ టేస్ట్ అన్నది పోతుందండి. ఒక్కొక్కరు చేస్తారు ఎంత బాగుందో అని అనుకుంటూ ఉంటాం చూసారా, అలా మీరు చేస్తే ఎంత బాగుందో అని వేరే వాళ్ళు అనుకునేలా మీరు ఇది చేయండి. దానికోసం మీకు మసాలా దినుసులు చూపిస్తున్నాను చూడండి. గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అలాగే పెద్ద యాలకులు, అనాస పువ్వు, జాపత్రి, ధనియాలు, జీలకర్ర ఇవి ప్లేట్లో ఉన్నాయండి. జాజికాయ ఒకటి, జాజికాయ చిన్న ముక్క ప్లేట్లో వేసాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నవి ఏంటంటే అందులోవే కొద్ది కొద్దిగా తీసి మనం తాలింపులు వేసుకోవడం కోసమని ఇవి కూడా విడిగా తీసి పెట్టుకోవాలి. మీకు చేతులు చూపిస్తున్నవి యాలకులు కూడా అందులో వేసుకోండి. ఇప్పుడు ఇందులో కూడా ఇవన్నీ సేమే ఇందులో వేసుకోవాలి. మరాఠీ మొగ్గ చూపిస్తున్నాను మీకు, యాలకులు 3 చూపిస్తున్నాను, జీలకర్ర, ధనియాలు 2 స్పూన్లు, జాజికాయ చిన్న ముక్క, దాల్చిన చెక్క, అలాగే మరాఠీ మొగ్గ, ఇది వచ్చేసి జాపత్రి, అనాస పువ్వు 1, జాపత్రి కూడా 1 వేసుకోండి. ఇది మెత్తగా పౌడర్ లాగా చేసుకొని రావాలి. ఆవాలేమో 1 స్పూన్ వేసుకోండి. బిర్యానీ ఆకు 3 ఆకులు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయండి. బిర్యానీ ఆకు చాలామంది తాలింపులో వేస్తారు. ఇప్పుడు నేను తాలింపులో వేస్తాను, కానీ ఇందులో కూడా వేయండి, బాగుంటుంది. మెంతులు కొద్దిగా వేసుకోండి, వేసినట్టుగా ఎక్కువ వేయద్దు. ఇప్పుడు పౌడర్లా చేసుకొని రండి. కొద్దిగా మనకి పౌడర్ అయింది చూసారు కదా. ఇప్పుడు లవంగం మొగ్గలు కొద్దిగా వేసుకోండి. ఒక 10 వరకు లవంగం మొగ్గలు వేసుకొని మళ్ళీ మెత్తగా పట్టుకొని రండి. పౌడర్ రెడీ అయింది. ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి చిన్న చిప్ప, పెద్ద చిప్ప కాకుండా చిన్న చిప్పలో 1 చిప్ప అండి, కాయలు 1 చిప్ప చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత నీళ్లు పోసుకొని మనం మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. చాలా మెత్తగా చేసుకోండి. నీళ్లు పోసాం కాబట్టి మనకు ఎలాగో మెత్తగా అయిపోతుంది. ఈ పేస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది, అంతే కదా. ఇది మీరు ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకొని ఒక కళాయి పెట్టుకోండి, స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో మేమైతే మాత్రం వేస్తున్నది నువ్వుల నూనె వాడుతున్నామండి. ఈ బిర్యానీ కోసం అని టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యితో మొన్న చేశాను కదా, ఇప్పుడు నువ్వుల నూనెతో చేస్తున్నాను. అదిగోండి, అందులో వేసేవన్నీ మీకు ఇంకోసారి కూడా చూపిస్తున్నాను. మసాలా దినుసులు ఇవి తాలింపులో వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా ఇందులో వేసుకోండి. 1-2 ఆకులు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కొంచెం లైట్గా వేగేలాగా చూసుకోండి. నువ్వుల నూనె కాబట్టి కొద్దిగా పొంగుతూ ఉంటుందండి. అదే నెయ్యి వేసుకున్నా, మామూలు నూనె వేసుకున్నా, డాల్డా వేసుకున్నా అంతగా పొంగదు. ఇప్పుడు మసాలా ముద్ద ఉంది చూసారు కదా, మనం నూరుకున్నాం కదా, ఆ పేస్ట్ అన్నది ఇందులో వేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా మసాలా మనకి వేగుతున్నప్పటికే ఆ స్మెల్ అన్నది బిర్యానీ అప్పుడే రెడీ అయిపోయిందా అన్నట్టుగా అనిపిస్తుందండి. అంత బాగుంటుంది. మామూలుగా పక్కింట్లో వండితేనే ఈ స్మెల్ చూసి మనం చెప్పేస్తాం, ఈరోజు బిర్యానీ వండుకుంటున్నారు వాళ్ళు అని, అంతే కదండి. కామన్గా జరిగేదే అది. మా ఇంట్లో కాదు, ప్రతి ఇంట్లో ఇదే జరుగుతుంది. అలా ఇప్పుడు మనం వండుతుంటే ఈ మసాలా స్మెల్ వేస్తే బయట వాళ్ళు అలా అనుకుంటారనమాట, అబ్బా ఎంత బాగుంది, బిర్యానీ వండుతున్నట్టున్నారు వీళ్ళు అని. అలా ఇప్పుడు టమాటా తీసుకున్నాను, 3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు తీసుకొని అవి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి మధ్యలో ఘాటు పెట్టేసుకొని అవి కూడా వేసేసేయండి. వేసిన తర్వాత అసలు మామూలుగా అయితే ఉల్లిపాయ ఫస్ట్ మసాలా వేయక ముందే ఉల్లిపాయ వేపుతాం, కానీ దీనికి అలా కాకుండా ఉల్లిపాయ ఈ విధంగా వేగాలి, అప్పుడు రుచి చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు మీరు వేసుకోండి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఎందుకంటే మనం 2 గ్లాసుల బియ్యం ఇప్పుడు బిర్యానీ రైస్ మనం వండుకుంటున్నాం, దానికి సరిపడా ఇవన్నీ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కలపకుండా కాసేపు మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి కలపండి. అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా కలిసేలాగా కలపండి. అవి వేగుతాయి, మెత్తగా చక్కగా వేగుతాయండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర, ఒక గుప్పెడు కొత్తిమీర వరకు కడిగి వేసుకోండి. ఆ తర్వాత పుదీనా కూడా ఒక గుప్పెడు కడిగి అది కూడా వేసుకోండి. అసలు పుదీనా వేయకపోతే మనకు టేస్ట్ అన్నదే రాదు, ఎన్ని వేసినా కదండి. అది వేస్తే వెంటనే ఆ స్మెల్ ఏంటో కానీ అయినా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదిలేండి పుదీనా తినడం వలన.
హెల్త్కి చాలా మంచిది. అలాగే ఇప్పుడు ఇందులో వేస్తాం కాబట్టి ఒకవేళ ఎవరైనా తినకపోయినా ఇలా తినేస్తూ ఉంటారు. ఇది కూడా కొద్దిగా ఆకులు కొద్దిగా ఏగేలాగా వేపుకోండి. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యం కాబట్టి నేను నీళ్లు పోస్తున్నాను చూడండి. 1 గ్లాస్ పోసాను, ఇప్పుడు 2వ గ్లాస్ పోస్తున్నాను, 3వ గ్లాసు, 3.5 గ్లాసులు మాత్రమే పోసానండి. 2 గ్లాసుల బాస్మతి రైస్ నేను తీసుకుంది, అందుకని 2 గ్లాసుల బాస్మతి రైస్కి 3.5 గ్లాసుల నీళ్ళు పోసాను అంతే. ఇప్పుడు నేను వేస్తున్నాను ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోండి, రుచికి సరిపడా. సారిపోతే ఇప్పుడు నీళ్ళు మరుగుతాయి చూసారా, అప్పుడు వేసుకోవచ్చు. మూత పెట్టండి, నీళ్ళు బాగా కెర్లుతాయి. కెర్లిన తర్వాత ఈలోపు మనం బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి. బాస్మతి రైసే నేను కడిగి పక్కన పెట్టుకున్నాను, నీళ్ళు లేకుండా. ఒక్క చుక్క నీళ్ళు కూడా ఉండకూడదండి అందులో. ఇప్పుడు నీళ్ళు బాగా కెర్లిన తర్వాత బియ్యం అందులో వేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం కలపండి, స్లోగా, ఫాస్ట్గా కాదు. మసాలా, ఆ నీళ్ళు, ఆ బియ్యం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకోండి. హైలో పెట్టండి. ఎందుకు హైలో పెట్టాలంటే ఫస్ట్ ఉడుకు రావాలి, మనకి మొత్తం ఉడకాలి. 4 వైపులా కూడా కొద్దిసేపు ఉడికిన తర్వాత అప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఒకసారి తిరగేయండి, అట్లా ఇట్లా మొత్తం అన్నాన్ని కింద నుంచి పై వరకు తిరగేసేసి మొత్తం మామూలుగా పెట్టేసేయండి. పెట్టేసి సిమ్లో పెట్టేస్తే మీరు ఒక అట్లకాడ తీసుకొని వెనక్కి వైపు గుచ్చి చూస్తే ఉడికిందా లేదని తెలుస్తుంది. మీకు తడేమి ఉండదండి, ఇంకా అయిపోయినట్టే. తీసుకొని ప్లేట్లో వేసుకొని తినడమే. చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ వస్తాయి, ఉపయోగపడేవే వస్తాయి. ఫస్ట్ టైం చేసినా కానీ ఈ టిప్స్తో చేసేయండి, సూపర్గా ఉంటుంది. రుచి అయితే మాత్రం అద్దిరిపోతుంది. నేనైతే మసాలా గ్రేవీ కర్రీ చేశాను దీనికోసం కాంబినేషను. ఇప్పుడు నేను ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. గింజ బాగా బారుగా వచ్చింది. బాస్మతి రైస్ కదా, చూడడానికి కూడా బాగుందండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.